శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం. కుముద కుందర కుందో పర్జన్యపావనో నిల అమృతాంశో అమృతవపు సర్వజ్ఞ సర్వతోముఖ. కుముద ముదము అంటే సంతోషము, కు అంటే భూమి. భూమి మీద ఉన్నటువంటి సర్వ ప్రాణులకు ఆనందమును కలిగించువాడు. ఏమిటి ఈ ఆనందము అంటే పరబ్రహ్మను తెలుసుకోవటం వల్ల వచ్చేటటువంటి ఆత్మానందం. లౌకికపరమైనటువంటి సుఖాలతో వచ్చే ఆనందానికి భగవానునికి సంబంధం లేదు. ఆయన ఇచ్చే ఆనందం వేరు. ఆయన ఇచ్చే ఆనందాన్ని పరమానందము అంటారు, లేదా బ్రహ్మానందము అంటారు, లేదా ఆత్మానందము అంటారు. అది ఒక్కసారి కలిగిందా భగవన్నామ స్మరణను వదిలివేయం. ఒక ఆత్మానంద స్వరూపుడు, బ్రహ్మానంద స్వరూపుడు. కుముద సర్వ ప్రాణులకు ముదమును కల్పించువాడు. ఒక్కసారి ఆ నామస్మరణలో ఉన్నటువంటి రుచిని గ్రహించి స్వామి యొక్క తత్వాన్ని గనక గ్రహించినట్టయితే ఇక దాంట్లో నుంచి మళ్ళీ మనం బయటపడలేం. అంత ఆనందం కలుగుతుంది. భగవద్ దర్శనం, భగవన్నామస్మరణ, భగవత్ సాక్షాత్కారానికి కావలసినటువంటి మార్గము ఆధ్యాత్మిక మార్గము. దానిలో ప్రవేశించామా ఇక వెనుదిరిగేది లేదు. అంతటి ఆనందాన్ని ఇస్తాడు. అంత గొప్ప భక్తులు ఉన్నారు మనకు. ఆది శంకరాచార్య మహాస్వామిని మొదలు పెడితే అన్నమాచార్య వరకు భగవన్నామ స్మరణలో లీనమైపోయారు. వారి జీవితం అంతా కూడా ఆధ్యాత్మిక మార్గంలో, వారి భక్తి మార్గంలో సమాజాన్ని సంస్కరిస్తూ, సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానులందరినీ కూడా జ్ఞానము కలిగిస్తూ మోక్ష మార్గానికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. అందువల్ల కుముద కుందర, కు అంటే మళ్ళీ భూమి, దరహ ధరించువాడు, భరించువాడు. ఏదైతే భరిస్తాడో అతడు భర్త. ఈ భూమినంతటిని భరిస్తున్నాడు కాబట్టి ఎవరయ్యా భర్త కర్త అంటే భగవానుడు శ్రీమన్నారాయణ. తను సృష్టించినటువంటి చరాచర జగత్తులో ఉన్నటువంటి సకల జీవరాశులకు భర్త. భర్త అంటే భరించువాడు. భార్య అంటే భరించున్నది. భర్తను భరించున్నది, భార్యను భరించువాడు. ఈ భరించడం వల్ల అన్యోన్యత పెరుగుతుంది. అట్లాగే స్వామి భక్తులు చేసే పొరపాట్లను, మానవులు చేసేటటువంటి పాపాలను భరిస్తూ ఉంటాడు కొంతకాలం. పాపము
పెరిగిందనుకో అప్పుడు మళ్ళీ భరించలేని స్థితిలో ఆయన మళ్ళీ అవతారాన్ని ధరిస్తాడు. అది కుందరః కుందనః, నిర్మలమైనటువంటి మనస్సు కలవాడు. ఏదైతే బాధ్యత ఉంటుందో బాధ్యతను నిర్మలమైన మనస్సుతో చేయువాడు. ఎవరైనా అంతే, మానవులు కూడా తన బాధ్యతలను నిర్మలమైన మనస్సుతో చేయాలి, మనసు పెట్టి చేయాలి. మనం చేసే పని ఏదైనా కావచ్చు, అలా చేస్తే పనిలోనే దైవం ఉంటుంది. మనం బాధ్యతగా ఏ పని అయితే నిర్వర్తిస్తామో ఆ పనిలో దైవాన్ని దర్శించవచ్చు. అదే తపస్సు అని చెప్పబడింది. కలియుగంలో తపస్సు అంటే ఏమిటయ్యా అంటే, మనం చేసే నిత్య పనులు ఏవైతే ఉన్నాయో, నిత్యము చేసే పని మనం బాధ్యతగా చేస్తే అదే తపస్సు. ప్రత్యేకంగా తపస్సు చేయనవసరం లేదు. మనకు అప్పగించినటువంటి బాధ్యతలు ఉన్నాయి. లౌకికంగా అయితే ఉద్యోగం చేసేవాడు బాధ్యతగా ఉద్యోగం చేయటం, వ్యవసాయం చేసేవాడు బాధ్యతగా చేయటం, పనియే దైవంగా భావించి చేయటమే బాధ్యత. అట్లాగే మానవ ధర్మాలను అనుసరించటం కూడా బాధ్యతగా అనుసరించాలి. మానవుడిగా పుట్టాము అంటే ఒక బాధ్యత ఉంది మనకి. అవి ఎవరు చెప్పారయ్యా అంటే వేదం ద్వారా, ఉపనిషత్తుల ద్వారా చెప్పబడ్డాయి. నాయన, నువ్వు ఈ లోకానికి వచ్చావు అంటే నీకు ఈ బాధ్యతతో ఉన్నట్టయితే నువ్వు నీ పని సక్రమంగా నిర్వర్తిస్తావు. అదే తపస్సు. కాబట్టి ఎవరు తన వృత్తిని బాధ్యతగా, స్వచ్ఛంగా, నిర్మలంగా, మంచి మనసుతో చేస్తారో అది వారికి తపస్సులాగా ఫలిస్తుంది. వ్యవసాయం చేసేవారు తపస్సులాగా వ్యవసాయం చేయాలి. అదే దైవం, పనియే దైవం. ప్రత్యేకంగా ఏదో దైవం కోసం ప్రయత్నం అవసరం లేదు. తనకు నిర్దేశించినటువంటి పని, తనకు అప్పచెప్పినటువంటి పని, లేదా తనకు ప్రాప్తించినటువంటి పని ఏదైతే ఉందో అది నిర్మలమైన మనస్సుతో చేసినట్టయితే, భగవానుడు ఈ సృష్టిని సృష్టించి నిర్మలమైన మనస్సుతో ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు. అందువల్ల ఎక్కడా పొరపాటు లేనటువంటి స్థితి నుంచి ఈ ప్రకృతి అంతా కూడా ముందుకెళ్తుంది. కుందన, నిర్మలమైనటువంటి మనస్సుతో ఏ పని చేసినా అది తపస్సు, దాని ఫలితం తప్పకుండా ఫలిస్తుంది. పావన, అనిల, అమృత, అమృతవపు. అగ్నిదేవుడు ఎంత స్వచ్ఛమైన వాడో భగవానుడు అంత స్వచ్ఛమైన వాడు. అగ్నిస్వరూపుడు. అగ్ని పాపాలను పుణ్యాలను దహించి వేస్తుంది. మంచి వస్తువు వేసినా కాలిపోతుంది అగ్నిలో, చెడ్డ వస్తువు వేసినా కాలిపోతుంది. అంటే పాప పుణ్యాలు రహితము చేయువాడు. మనము మానవులుగా పుట్టి ఏమిటయ్యా లక్ష్యము అంటే మోక్ష సాధన లక్ష్యం, జన్మరాహిత్యము లక్ష్యం. 84 లక్షల జీవరాశుల తర్వాత చివరి జన్మ మానవ జన్మ అని మనకు ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ జన్మలో చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే జన్మరాహిత్యము కోసము, మళ్ళీ పుట్టకుండా ఉండటం కోసం ఏమి చేయాలో అది చేయాలి. అది బాధ్యతట. మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశించి అనేక రకాల బాధలను అనుభవించవలసినటువంటి అవసరము లేని మార్గం ఏమిటయ్యా, దాన్ని అన్వేషించటమే మానవుడి యొక్క బాధ్యత. అదే మోక్ష మార్గము. ఈ జన్మలో చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటయ్యా అంటే
జన్మరాహిత్యానికి మళ్ళీ పుట్టకుండా ఉండటానికి కావలసినటువంటి ప్రయత్నం చేయాలి. అది జన్మంతా సరిపోతుంది. అది ఏమిటయ్యా దానికి మార్గం అంటే మళ్ళీ ఆధ్యాత్మిక మార్గము, భక్తి మార్గం. అమృతవపుః, అమృతం వంటి దయగలవాడు. మేఘం ఎట్లాగైతే వర్షిస్తుందో అమృతం వంటి చూపును కలవాడు భగవానుడు. సర్వజ్ఞః సర్వతోముఖః, సర్వము ఎరిగినవాడు. సర్వతోముఖః, అన్ని దిశలుగా చూసువాడు. అన్ని ముఖాలు ఆయనే. ఇక్కడున్నాడు అక్కడ లేదని చెప్పడానికి లేదు. సర్వము వ్యాపించి ఉన్నవాడు. అణువణువున చైతన్య రూపంలో ఉన్నటువంటి స్థితియే భగవానుడు. కాబట్టి అట్టి భగవానుణ్ణి స్మరించినట్టయితే, స్తోత్రం చేసినట్టయితే, మనలో ఉన్నాడు, బయట ఉన్నాడు. బాహ్య అంతర్గతంగా ఉన్నటువంటి దైవస్వరూపాన్ని ఎప్పుడైతే మనం గుర్తించి స్తోత్రము చేస్తామో అప్పుడు భగవంతుడి యొక్క చూపు అమృతములాగా మన మీద వర్షిస్తుంది. స్వస్తి ప్రజా.